హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఖమ్మం నుంచి రాజమండ్రి వెళ్ళే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే పనులు తుది దశకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం 4,609 కోట్లతో నిర్మిస్తున్న ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే రహదారితో ఖమ్మం రాజమండ్రి మధ్య దూరం 220 కిలోమీటర్ల నుండి ఏకంగా 162 కిలోమీటర్లకు తగ్గనుంది. అంటే మీ ప్రయాణ సమయం భారీగా ఆదా అవుతుంది. అటు హైదరాబాద్, ఇటు వైజాగ్ వెళ్ళాలన్నా ఈ హైవేనే ఇప్పుడు కీ రోల్ ప్లే చేయబోతుంది. ఈ రోడ్డులో స్పెషాలిటీ ఏంటంటే 5 చోట్ల ఎగ్జిట్ ఇంటర్చేంజ్ బ్రిడ్జిలు, భారీ వాహనాల కోసం 5 అండర్ పాస్లు, చిన్న చిన్న వాహనాల కోసం మరో 11 చోట్ల అండర్ పాస్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేపై ద్విచక్ర వాహనాలకు, ఆటోలకు, ట్రాక్టర్లకు అనుమతి లేదని అంటున్నారు. అలాగే 1000 cc ఇంజిన్ సామర్థ్యం ఉన్న కార్లకు మాత్రమే అనుమతిస్తారు. ఇది మాత్రం కొద్దిగా వాహనదారులకు ఇబ్బంది కలిగించే అంశమే. ఈ రహదారి అందుబాటులోకి వస్తే ఏలూరు జిల్లాలో రవాణా వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు పట్టణాల రూపురేఖలే మారిపోనున్నాయి. అభివృద్ధికి ఇది కొత్త బాట. అయితే గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతుల్లో మాత్రం అసంతృప్తి ఉంది. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం భూములు సేకరించే సమయంలో అధికారులు, కాంట్రాక్టర్లు రైతుల పొలాల్లోకి సర్వీస్ రోడ్లు అభివృద్ధి చేసేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే ఎక్కడా సర్వీస్ రోడ్ నిర్మించలేదు. దీంతో పొలాల్లోకి వెళ్ళడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామానికి దూరంగా నిర్మించిన అండర్ పాస్ బ్రిడ్జిల నుండి తిరిగి రావాల్సి వస్తుందని అంటున్నారు. ఎంతో విలువైన భూములను నేషనల్ హైవే నిర్మాణానికి ఇచ్చిన రైతులకు సర్వీస్ రోడ్ నిర్మించిస్తే బాగుంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.